రుణము తీర్చలేము, వడ్డీ చెల్లించలేము, తాకట్టు పెట్టిన వస్తువును తిరిగి విడిపించలేకపోతున్నాము, షాపుల్లో అప్పుగా ఏది కొనుగోలు చేయలేకపోతున్నాము, ఇంటిలో ఏమీ ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితులలో మనల్ని ఎవరు ఆదుకుంటారు? రోగముల నుండి స్వస్థత కొరకు సకల ప్రయత్నాలు చేసినా, అనేక ఔషధాలు వాడుతున్నా సరే కోలుకునే సూచనలు కనిపించవు. ఈ రోగిని ఇంటికి తీసుకుపోండి అని ఆసుపత్రి వారు చెబుతూ ఉంటారు. ఆసుపత్రి సిబ్బంది రోగుల పట్ల బాధ్యత చూపరు. అలాంటి సమయాల్లో ఎవరు నేను ఆదుకుంటారు? ఇలాంటి పరిస్థితుల్లో మనసు తికమక పడుతుంది. అన్ని విధాల ప్రయత్నాలు చేసినా గాని ఫలితం కనిపించటలేదా? సకల ప్రయత్నాలు చేసినా సత్ఫలితాలు రాని సందర్భాల్లో ఒక స్థలం నుండి ఇంకో స్థలానికి వెళ్ళి ఎంతో మందిని కలుసుకొని ఎన్నో స్థలాలు ఎక్కి దిగుతూ హృదయంలో కలవరపడుతున్నారా? ఎవరు నిన్ను ఆదుకుంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసే మనల్ని ఆదుకునే సర్వశక్తి గల దేవుడు. హృదయంలో శాంతి లేదని, నీకు సమాధానం లేదని, లోకములో ఎవరు నీకు లేరని రైలు పట్టాలను, బావులను, మూడు మూరల తాడును ఉపయోగించుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని ప్రయత్నం చేయొద్దు నా సహోదరుడా. ఒక్కసారి ఆగి ఆలోచించు. నిన్ను ప్రేమించి నిన్ను రక్షించగల యేసయ్య మన కొరకు ఉన్నాడని, మన కొరకు ఈ లోకానికి వచ్చాడని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు నువ్వు చూస్తావని నీకు తెలియజేస్తున్నాను. అలాగే నిన్ను ప్రేమించే దేవుడు, నీపైన బాధ్యత చూపే దేవుడు, నీ భారాన్ని మోసే దేవుడు మన కొరకు యేసయ్య ఉన్నాడని ఒక్కసారి ఆలోచించు. ఇర్మియా 30:17లో నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములు మానిపెదనని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే 2 తిమోతి 3:11 వచనములో దేవుడు ఉపద్రవములు, శ్రమల నుండి మొదలగు వాటి నుండి ప్రభువు నన్ను తప్పించినని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన దుర్గము, నా ఆశ్రయము దేవునియందే ఉన్నదని దావీదు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నా సహోదరుడా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మనల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించేటువంటి గొప్ప దేవుడు యేసు తప్ప ఎవరూ లేరు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచి, యేసునందు భయభక్తులు కలిగి, నీవు చేసిన తప్పులను, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి యేసు చూపిన దారిలో, యేసు ప్రేమించిన ప్రేమను అర్థం చేసుకొని నువ్వు ముందుకు సాగాలని, దేవుడిచ్చేటువంటి రక్షణ, దేవుడిచ్చేటువంటి నిత్యరాజ్యము, దేవుడు చేసేటువంటి మన పట్ల గొప్ప కార్యాలను మనం పొందుకుంటూ దేవుళ్ళో ఆనందిస్తూ ప్రభువులో ముందుకు సాగాలని దేవుడి మాటలు మనందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి నా సహోదరుడా, నీ హృదయంలో దేవునికి చోటివు. యుగయుగాలు దేవుడితో